వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పగబట్టిన నాగుపాము. పగబట్టిన నాగుపాము కసిగా కాటేసింది. ఓ మనిషి ప్రాణాలు తీసేసుకుంది. నాగుపామేంటి, పగబట్టడం ఏంటి అంటారా? అక్కడ అది జరిగింది. ఓ పాము పగబట్టింది. తన మరో పామును చంపిన వ్యక్తిపై కసి తీర్చుకుంది, కసిగా కాటేసింది. ఇది నేను మాత్రమే ఊహించి చెప్తున్న సంఘటన కాదు. ఆ ఊరి వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఆ ఊరోళ్ళంతా ఇప్పుడు పాములంటే భయపడి చేస్తున్నారు. ఏ మూల నుంచి ఏ పాము వస్తుందో, ఎక్కడ ఎవరిని కాటేస్తుందో అర్థం కాక వాళ్ళు క్షణం భయకంపితులవుతున్నారు. అవును, ఆ ఊర్లో ఈ సంఘటన జరిగింది. పాము పగబట్టింది. కొన్ని గంటల వ్యవధిలోనే పగ తీర్చుకుంది అంటూ ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. అవును, ఆ ఊర్లో ఓ బాలుడు ఓ పాము పిల్లను బాగా హింసించి చంపేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పాము తన పగ తీర్చుకుంది. నిద్రిస్తున్న ఆ బాలుడిని కాటేసింది. ఆ ఊరోళ్ళంతా ఒకటే టెన్షన్. కొన్ని గంటల వ్యవధిలోనే ఇదిలా జరిగిందంటూ వాళ్ళు ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ పాములు ఎక్కడ దాడి చేస్తాయనంటూ ఊర్లో పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారు. పాములు రాకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. అవును, ఆ ఊరు బలంగా నమ్ముతోంది నాగుపాములు కాటేస్తాయని. నాగుపామే కాదు, ఏ పామైనా పగబడుతుందని, కాటేస్తుందని, పగ నిజమేనని ఆ ఊరు బలంగా నమ్ముతోంది. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన యూపీలోని బాగ్పత్ ఘాట్ కాంచీరామ్ అనే ఒక కాలనీలో జరిగింది. అవును, కాంచీరామ్ కాలనీ ఇప్పుడు భయంతో వణుకుతోంది. అసలు ఏం జరిగిందంటే, ఆ ఊరికి చెందిన ఆయాన్ అనే బాలుడు ఓ నాగుపాము పిల్లను చంపేశాడు. తల్లి వారించినా దాన్ని చంపేశాడు. దాన్ని పొదలో పడేశారు. అదే రోజు రాత్రి ఓ పాము వచ్చి ఆ బాలుడిని కసిగా కాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలే పరిస్థితి చేయి దాటిపోయింది. ఊర్లో ఒకటే టెన్షన్. కొన్ని గంటల వ్యవధిలోనే నాగుపాము పగ తీర్చుకుందంటూ ఆ గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఇది యూపీలో నిజంగానే జరిగింది. పాము పగబట్టడం ఎంతవరకు కరెక్టో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ ఈ సంఘటన యూపీలో జరిగింది. ఆ ఊరి వాళ్ళందరూ ఇప్పుడు ఇది బలంగా నమ్ముతున్నారు. పాములు ఊర్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పాము నిజంగానే పగబట్టిందా, పగ తీర్చుకుందా అంటే సైన్స్ మాత్రం ఇది అబద్ధం అని చెప్తోంది. వర్షాకాలం పాములు సహజంగానే ఇళ్లలోకి వస్తాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తాయి. ఇది ఒక యాదృచ్ఛికమైన సంఘటన మాత్రమేనంటూ సైన్స్ చెప్తోంది. స్థానిక సర్పరంగ నిపుణులు చెప్తున్నారు. అది కాటు వేయడం అంతా అబద్ధమే. ఆ పాము ఆ ఇంట్లోకి యాదృచ్ఛికంగా వచ్చుంటుంది. ఆ పాము కాస్త రిమోట్ ఏరియాలో ఉన్న ఆ ఇంట్లోకి వచ్చుంటుంది. ఆ బాలుడు నిద్రలో ఉన్నప్పుడు కదిలి ఉంటాడు, కాటేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఆ ఊరి వాళ్ళు మాత్రం ఇది ఎంత మాత్రం నమ్మట్లేదు. పాము పగబట్టింది, పగ తీర్చుకుందని బలంగా నమ్ముతున్నారు. స్థానికంగా చాలామంది మంత్రవైద్యులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారు పాములు రాకుండా ఉండేందుకు. ఆ పాము ఒక్కరితోనే పని సరిపెట్టుకుందా, లేక మరికొంతమందిని కాటేసే ప్రమాదం ఉందా అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పాము పగపడుతుందన్న విషయం ఇప్పటిదాకా సైన్స్లో రుజువు కాలేదు. దానికి ఆధారాలు లేవు. పాముకు జ్ఞాపక శక్తి ఉండదని అంటుంటారు. అయితే ఈ సంఘటన మాత్రం ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించింది. పాములు కాటేస్తాయని, అవి ప్రతీకారం తీర్చుకుంటాయని, పగబట్టిన పాము ఖచ్చితంగా తన పంతం నెరవేర్చుకుంటుందని ఆ గ్రామస్తులు, కాంచీరామ్ కాలనీ వాసులు చాలా బలంగా నమ్ముతున్నారు. పాము పగబట్టడం నిజమో అబద్ధమో, ఈ సంఘటన మాత్రం స్థానికుల్లో ఆ నమ్మకాన్ని మరీ పెంచిందని చెప్పొచ్చు.